డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యరాజ్ ఉషారాణి తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె బండారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన పాలన నిర్వీర్యమైందన్నారు. రాష్ట్రంలో అధికారులు వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సుపరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ప్రజలు, యువకులు, మేధావులు ఈ విషయాన్ని గ్రహించి విజ్ఞతతో ఓటు వేసి తెలుగుదేశాన్ని అధికారులకు తీసుకురావాలని ఉషారాణి ప్రజలను కోరారు. హృదయపూర్వకంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారి చేరికతో మరి మహిళల పట్ల ఎంతో ఆనాడు ఎన్నో కార్యక్రమాల్లో కృషి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మనం చూస్తున్న అనాభివృద్ధి కార్యక్రమాలు, ఉచిత పథకాలు ఏ విధంగా యువతను నిర్వీర్యం చేస్తున్నాయో, యువత యొక్క మేధస్సుని ఇతర రాష్ట్రాలకి పరిగెత్తేలా చేస్తున్నాయో అటువంటి విధానాలన్నిటికీ ఆనకట్ట వేయాలన్నా తిరిగి మనం అధికారులందరూ కూడా రాజకీయ కార్యకర్తలా కాకుండా అధికారులుగానే ప్రవర్తించేలాగా, సామాన్యులకి ఏ కార్యాలయానికైనా న్యాయం జరిగేలాగా ఉండాలన్నా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పాలనకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అలాగే నియోజకవర్గంలో మన సత్యానందరావు గారు కూడా ఎమ్మెల్యే కావాలి. ఈ విధంగా జరగటం వల్ల సామాన్యుడు సాధారణంగా బతికేందుకు అవకాశం ఉంటుంది. ఏ విధమైన ఎక్కిట్లు వాళ్ళు ఎదుర్కొనే అవసరం ఉండదు. ఫోటో